హనుమాన్ దీక్ష అనేది కేవలం శరీర నియమాలకు మాత్రమే పరిమితం కాదని, అది మనస్సును శుద్ధి చేసే పవిత్ర సాధనమని అఖిల భారత హనుమాన్ పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ పేర్కొన్నారు. భక్తులు నియమనిష్టలతో మాలాధారణ చేసి భగవంతుని కరుణాకటాక్షాలను పొందాలని, దీక్ష సమయంలో పాటించే నియమాలు ప్రతిరోజు ప్రతి వ్యక్తి జీవితంలో అలవాటుగా మారాలని ఉపదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ శివార్లోని శ్రీ కేసరి హనుమాన్ దేవాలయంలో హనుమాన్ భక్తులు భక్తి పారవశ్యంతో పాల్గొన్న 41 రోజుల హనుమాన్ దీక్ష మాలాధారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత హనుమాన్ పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ భక్తులకు మాలాధారణ చేయించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం జై శ్రీ హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. అనంతరం దుర్గాప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ 2008 సంవత్సరం నుండి గజ్వేల్లోని ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం హనుమాన్ దీక్ష మాలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుందని చెప్పారు. అలాగే శ్రీ కేసరి ఆంజనేయ స్వామి 18వ వార్షికోత్సవం పురస్కరించుకొని 2 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహాగణపతి, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత చంద్రమౌళీశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సంతాన నాగలక్ష్మీదేవి, నవగ్రహ దేవతలతో పాటు శ్రీ కేసరి ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా భక్తులు 41 రోజుల మండల దీక్ష, 21 రోజుల అర్ధమండల దీక్ష, 11 రోజుల ఏకాదశ దీక్ష, అలాగే ఒకరోజు మౌనవ్రతం వంటి నియమాలతో ఆధ్యాత్మిక సాధన చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నాయని ప్రతాపరెడ్డి, దోమకొండ శ్రీనివాస్, జయసింహారావు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. హనుమత్ దీక్ష మండల మాలాధారణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కేసరి ఆంజనేయ స్వామి మందిరంలో అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠం మాలాధారణ ప్రారంభం చేస్తుంది. దాని నాందిగా గ్రామాల్లో ప్రతి ఇంట హనుమాన్ దీక్ష మాలాధారణ మంత్రోపదేశాన్ని స్వీకరించి తద్వారా మీరు మీ కుటుంబం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అని, దీక్షలో ఉన్నప్పుడు ఏ పవిత్రమైనటువంటి నియమాలు పాటించారో దీక్ష విరమణ అయిన తర్వాత కూడా స్వామివారి యొక్క మంత్రాన్ని జపించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ దీక్షా నియమాల్లో అతి ముఖ్యమైనటువంటిది మౌనం, అలాగే హనుమాన్ చాలీసా నిరంతర పారాయణ చేయడం, శ్రీరామ రామ రామ అనేటువంటి రామకోటి లిఖితం చేయడం, స్వామివారి యొక్క మూల మంత్రాన్ని ఓం శ్రీరామదూతాయ నమః మహామంత్రాన్ని స్మరిస్తూ ఉండవలసినటువంటి ఈ కేసరి ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ కూడా సంతోషదాయకం, శుభదాయకం. మరి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామ ప్రజలందరూ కూడా, దగ్గరలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కేసరి ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి మాలాధారణ స్వీకరించవలసిందిగా హనుమత్ దీక్షాపీఠం మీ అందరినీ ఆహ్వానం చేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, అనేక మంగళాశాసనాలు అందిస్తూ, ఈ కేసరి హనుమాన్ దేవాలయము 2006లో మూర్తము చేశాము. 2006 నుంచి 2008 వరకు పూర్తి అయిపోయింది. పూర్తి అయిన తర్వాత శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ అనుగ్రహం వల్ల ఇక్కడ ఈ కేసరి హనుమాన్ గుడి వద్ద మాలలెయ్యటము మొదలైనది. శ్రీరామనవమి నాడు మొదలుకొని 45 రోజుల వరకు ఇక్కడ మాలాధరణ జరుగుతుంది. ప్రతి నిత్యము ఇక్కడ అన్నదానం జరుగుతుంది మాలలేసిన స్వాములకి. శ్రీరామనవమి నుంచి హనుమత్ జయంతి వరకు దాదాపు 1000 నుంచి 3000 వరకు 3000 మంది వరకు మాలాధరణ జరుగుతున్నది. నిత్యము శ్రీరామనవమి నాడు మొదలుకొని 500 జనము నుంచి భిక్షాధారణ జరుగును. ఇక్కడ సాములు సహకరిస్తారు, అన్నదాతలు. 11వ రోజు మాలాధరణ నుంచి 11 రోజుల వరకు దాదాపు 1000 నుంచి 1500 మంది స్వాములు ఇక్కడ భిక్ష చేయగలుగుతారు. ఇక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా ఇప్పటి వరకు ఈ 2026 వరకు సాగిస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ పాదాలకు నమస్కరించుకుంటూ నేను దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. స్వామీజీ అనుగ్రహంతోనే మాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. గుడి కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. అందు గురించి
ఈ సంవత్సరం మాలాధారణ కూడా ఇప్పటి నుంచి బాగానే స్టార్ట్ అయింది. వేసవి కాలం ఉన్నా కూడా బాగా మంచిగానే స్టార్ట్ అవుతుంది. అందు గురించి స్వామీజీ అనుగ్రహంతోనే మాకు ఇంత దివ్యోపమానంగా వెలుగుతుంది. పక్కపంటి కూడా ఈ సంవత్సరం 127 ఫీట్ల ఆంజనేయ స్వామి విగ్రహం శంకుస్థాపన చేయడానికి ముహూర్తం స్వామీజీతోని ఖరారు చేసుకొని దానికి ఈ సంవత్సరం కూడా ముహూర్తం ఖరారు చేయడం జరుగుతుంది. జై హనుమాన్, జై జై హనుమాన్.